పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కు కొత్త ఊపుని ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ కిక్ అందించబోతుందనే టాక్ వినిపిస్తోంది. 'హరిహర వీరమల్లు' ముందు విడుదల కావాల్సి ఉన్న ఫ్యాన్స్ మాత్రం 'ఓజీ' కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల 'ఓజీలో' ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు రాబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. మొదట ప్రభాస్ అని, ఆ తర్వాత నాని అని గుసగుసలు వినిపించగా, తాజాగా మరో అద్భుతమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ స్పెషల్ క్యామియో పాత్రను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పోషించబోతున్నారని ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో రామ్ చరణ్, సుజిత్ మధ్య ఈ క్యామియో గురించి చర్చ జరిగిందట. తక్కువ కాల్ షీట్లతో ఈ పాత్రను పూర్తి చేయగలమన్న నమ్మకంతో చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది నిజమైతే బాబాయ్ అబ్బాయి స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానుల కోసం పండగే అవుతుంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్తో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ యాటిట్యూడ్ కలిసిపోతే ఆ ఎపిసోడ్ థియేటర్లను తగలబడేలా చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి కాంబినేషన్ సినిమా మరింత హైప్ తెచ్చుకోవడం ఖాయం. టీజర్ లేదా లిరికల్ వీడియో రూపంలో సంక్రాంతి సమయానికి పెద్ద అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 'ఓజీలో' సుజిత్ ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారని వినికిడి. 2025 సమ్మర్‌కి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'ఓజీ' అప్డేట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం 'ఓజీ' షూటింగ్ మళ్లీ మొదలైందంటూ ఓ ట్వీట్ వేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేటు లేదు. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా ఓ పాట వస్తుందని లీక్ తప్ప ఇంకేమీ రాలేదు. పవన్ కళ్యాణ్ ఇన్ 'ఓజీ' మోడ్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. పనిలో పనిగా 'ఓజీ' సినిమా అప్డేట్ ఇవ్వండి అంటూ డీవీవీ మూవీస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఇది వాళ్ళ సోషల్ మీడియా టీమ్‌కి తీపి తలనొప్పిగా మారిందని చెప్పాలి. మరి ఈ సినిమా మీద అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.